వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే గురు మహాదశ జరుగుతుంది, గురువు మహాదశ కలిసి రావట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పిన 1-2 రెమెడీస్ని కంటిన్యూస్గా పాటిస్తే తప్పకుండా మేలు జరుగుతుందన్నమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే గురు మహాదశ జరిగే వాళ్ళు కుంకుమను కాకుండా పసుపుని బొట్టుగా ధరించడం చాలా చాలా మంచిది. రోజు ఇలా చేయాలి. అలాగే ఏ దేవాలయానికి కుదిరితే ఆ దేవాలయానికి, మీకు దగ్గరలో దేవాలయం ఉంటే రోజు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. దీనివల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. దీంతోపాటు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, ఆ ధ్యాన శ్లోకాన్ని గురువారం ఒక 1000 సార్లు, ఆ 1000 సార్లు కుదరాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 300 చొప్పున కనీసం ఒక 3 నెలలు ఇలా గురువారం 1000 సార్లు చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక 21 గురువారాలు చేయండి. దీనివల్ల మేలు జరుగుతుంది. మనకన్నా పెద్దవాళ్ళు గురు సమానులైన వాళ్ళతో గొడవలొద్దు. మీకు వీలైతే తండ్రికి నమస్కారం చేసుకోవడం కానీ, మేనమామకు కానీ, లేకపోతే గురువు అనుకున్న వాళ్ళకి గురువారం అని కాదు, ఎప్పుడు కనిపించినా కొంచెం పాదాలకు నమస్కారం చేయడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది. ఇక బాగా ఇబ్బంది ఉంది గురు మహాదశలో అనుకున్న వాళ్ళు గురువారం నాన్ వెజ్ మానేయడం, అలాగే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే అవి మానేయడం, సంసార జీవితానికి కూడా ఒక్కరోజు దూరంగా ఉండడంతో పాటు మీరు ఒక రావి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఈశాన్య దిక్కులో దాన్ని మామూలుగా పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చేసి ఈ గురు ధ్యాన శ్లోకాన్ని గురువారం రోజు ఒక 21 సార్లు చదివి దండం పెట్టుకోవడం వలన కూడా చాలా వరకు తర్వాత ఆ చెట్టు కొమ్మని గుమ్మానికి కట్టేయాలన్నమాట. ఇలా చేయడం కూడా చాలా చాలా మంచిది. ఇక శనగలు దానం ఇవ్వడం అంటే సాయిబాబా గుళ్ళు ఎక్కడికైనా సరే ముందు రోజు నానబెట్టేసి తర్వాత తాలింపు వేసి శనగలు ఇవ్వడం, లేకపోతే మీకు ఏమైనా స్కూల్ ఉంటే ఎక్కడైనా ఎవరికైనా పంచే అవకాశం ఉంటే గురువారం శనగలు పంచి పెట్టడం, ఇలా చేయడం వలన కూడా గురుబలం పెరిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.